ఇకపై మన టూ వీలర్స్ ని ఆల్టర్నేట్ డేస్ మాత్రమే రోడ్లపైకి తీయాల్సి రావచ్చు. స్కూల్ పిల్లలకి సెలవులు వేసవిలోనే కాదు వింటర్లో కూడా ఇవ్వచ్చు. కరోనా టైంలో లాగా మాస్కులు రెగ్యులర్ గా మ్యాండేటరీ చేయొచ్చు. అవును, రాష్ట్రంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ లిస్టులో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరిపోతోంది. దీనికి ప్రధాన కారణం అడవులు నరికివేయటం, చెట్ల పెంపకం లేకపోవడం, అలాగే పెట్రోల్, డీజిల్ వాహనాల్ని అధికంగా నడిపించడం లాంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నా అదొకటే కాదు, రోడ్ల మీద దుమ్ము పెరిగిపోవటం, వ్యర్థాలు కాల్చడం, డ్రైనేజీలు సరిగా మెయింటైన్ చేయకపోవటం, పరిశ్రమల నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యం గాలిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గించేస్తుంది. ఈ కారణాలతోటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా కేవలం వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్యం పాడయ్యి చనిపోతున్న వారి సంఖ్య ఏడాదికి లక్షల్లో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గనక మార్పు తీసుకురాకపోతే కొన్నాళ్ల తర్వాత మనం కూడా స్వచ్ఛమైన గాలి గంటకింత అంటూ రేటు కట్టి కొనుక్కోవాలేమో.